60 రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే అద్భుత అవకాశం మీకోసం ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏదైనా మంచి కథ చెప్తారా? బోధిసత్వుడి కథ చెప్తాం. చాలా మనం రోజులు చెప్పుకున్నాం కదా బుద్ధ జాతక కథలు. బోధిసత్వుడు జన్మించినప్పుడు బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో బోధిసత్వుడట ఒక అడవిలో బంగారు లేడిగా పుట్టాడట. బంగారపు రంగు లేడి, ఎత్తుగా చక్కటి కొమ్ములు, ఎర్రటి మూతి, లక్క పూసినట్టుగా ఉన్నటువంటి అసలు ఆ మొహము అది ఎంత చక్కగా ఉండేదోట. భలే అందంగా ఉండేవాడు. అయితే ఈయన ఒక మర్రి చెట్టు కింద ఉండేవాడు. ఆయన్ని మర్రి చెట్టు లేడనేవాళ్ళ ఆ లేడిని. అతని పాలన కింద ఒక 500 లేళ్ళు ఉండేవి. లేళ్ళకు కూడా రాజులు ఉంటాయి కదా. అవును. ఈయన అధికారిగా ఉండేవాడు. అయితే అదే అడవిలో ఇంకొక రావి చెట్టు దగ్గర ఇంకొక లేడి ఉండేదట. అది కూడా ఇలాగే బంగారపు రంగు లేడి. ఆ లేడి కూడా చక్కగా మూతేది, ఎర్రగా ఉండి, గిట్టలు అవి అందంగా ఉండి చాలా బాగుండేది. ఆ రావి చెట్టు లేడికి పాలన కింద ఇంకొక 500 లేళ్ళు ఉండేవి. అయితే ఆ కాలంలో ఉన్న రాజుగారికి అమిత వేట పిచ్చిట. రోజు వేటకెళ్తాను రమ్మనేవాడు. ఎవరో ఒకళ్ళని పిలుస్తుండేవాడు. ఈ వేట అనేది ఎప్పుడో ఒకసారి మనిషినే బ్లూ మూన్స్ చేసుకోవాల్సింది. పూట పూట పోయేది కాదు. అంతేగా. పిచ్చి పిచ్చిగా అలసిపోతారు జనం. ఎండలో పడి వెళ్ళాలి, తిండి తిప్పలు సరిగ్గా ఉండవు, మధ్యలో ప్రమాదాలు, ఎక్స్పెక్ట్ చేయనివి కూడా చాలా అవుతాయి కదా. వేట అంటే సినిమాటిక్ గా వెళ్ళి బాణం వేయటం, అదిగో వినోదం పంది, ఇదిగో మాత్రమే బాణం. కాదు. అబ్బే, మృగయా వినోదంలో ప్రమాదం పక్కనే ఉంది, ఎప్పుడు ఉంటుంది. ఇక ఊళ్ళో వాళ్ళు కూడా విసిగిపోయారట రాజుగారితో. ఈయన మృగ వినోదం. రాజుగారిని వద్దంటే కుదురుతుంది? కుదరదుగా. తూచి నాకు ఇష్టం లేదు, నేను రాను, తలనొప్పి అలాంటి చెప్పడానికి వీల్లేదు. నీకు తలనొప్పి అయితే మీ నాన్నని పంపించు, మీ నాన్న తలనొప్పి అయితే మీ బాబాయ్ని పంపించు. ఈగోల. ఇక జనం అంతా అనుకున్నారు, ఏమనుకున్నారట, ఈ రాజుగారికి లేళ్ల పిచ్చి, కొట్టేసి తెచ్చుకుని వండించుకోవాలి. సరే ఓ పని చేద్దామని రాజుగారి నగరానికి ఆనుకుని పెద్ద డెవలప్డ్ అడవి ఒకటి ఉందట. అంటే వీళ్ళ తోట అనమాట. ఊళ్ళో వాళ్ళ నగర పెద్దలంతా ఒక చోట కూర్చుని మాట్లాడుకున్నారు, మనం ఓ పని చేద్దాం, మన అడవిలో లెక్కకి మించి ఉన్నవి లేళ్ళు. లేళ్ళన్నింటినీ మందలుగా తెచ్చి రాజుగారి ప్రైవేటు తోటలోకి ప్రవేశపెడదాం. అది ఏం చిన్నది కాదు, బాగు ఈజీగా ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు ఉంటుంది. అదంతా గుర్రపు స్వారీ చేసేసరికి ఆయన ఆటోమేటిక్గా అలసిపోతాడు. ఈ లేళ్ల గుంపుల్ని అందులో ప్రవేశపెట్టామంటే అందులో గడ్డి కాదవనే, మొక్కమోడు ఉన్నాయి, చెరువులు దొరువులు ఉన్నాయి లోపల. 50 ఎకరాలు 100 ఎకరాలు అంటే అదేం చిన్నది కాదు కదా, 100 ఎకరాలు ఉంటుంది. అందులోకి తోసేస్తే ఈ అడవికి వెళ్ళేది ఉండదు. ఈ అడవి అయితే అక్కడెక్కడికో పోవాలి. ఇదేముంది, నగరంలో నుంచి బయటికి వస్తూ రాగానే ఇందులోకి వెళ్ళిపోతాడు. ఆయనకు కూడా ఈజీగా ఉంటుంది. ఆయనకు తోడు కావాలి, అడవికి వెళ్ళాలంటే చాలామంది జనం కావాలి. ఇక్కడ చిన్న పరివారంతో వెళ్ళిపోతాడని బాగా ఆలోచించి నగరంలో జనాలు రాజుగారికి చెప్పి అక్కడి నుంచి మందలుగా లేళ్ళన్నిటి తోలుకొచ్చి ఈ ప్రైవేటు తోటలోకి తోలేశారు. అవి పరిగెత్తడం ఏంటి, వీళ్ళు గేట్ వేసేటం ఏంటి, అట్లా కుప్పలు తెప్పలుగా లేళ్ళన్నిటిని ఇందులో ప్రవేశపెట్టారు. మన బోధిసత్వుడు అయినటువంటి మర్రి చెట్టు లేడి, ఆయనకి ఆపోజిట్ జనాల్ని పోషించేటువంటి రావి చెట్టు లేడి కూడా, బంగారు లేళ్ళు కూడా ఇందులోకి ప్రవేశించేసినాయి ఈ తోటలోకి. రాజుగారికి సంతోషంగా ఉంది. ఎక్కువ దూరం పరిగెత్తక్కర్లా, ఎక్కువ దూరం వెళ్ళక్కర్లా, ఎండనబడి ఉండక్కర్లా, చాలా మంది జనం అవసరం లేదు, హాయిగా ఉందిగా, రోజు వేటాడుకోవచ్చు. సరే అక్కడి నుంచి ఏం చేశాడు, ఈ ప్రైవేటు తోటలోకి చిన్న సమూహాన్ని వేసుకుని రావడం మొదలుపెట్టాడు. ఇక తొక్కిసలాట జరిగిపోతుంది. ఇలా ఒకళ్ళు వేటాడుతున్నారు అనగానే లేళ్ళు పరిగెత్తేస్తాయి, కొట్టేసుకుంటాయి, ఒకదాన్ని ఒకటి గుద్దేసుకుంటాయి. అయితే కొమ్ములు ఉంటాయి చూడు, అవైతే ఒకదాని కొమ్ములు ఒకదాన్ని చిక్కుకుని ప్రాణాపాయ స్థితికి వస్తాయి. నానా గందరగోళంగానే ఉండేది. ఈ సందట్లో ఈ రాజుగారి బంగారు లేళ్ళని చూశాడు. చూసి ఎంత నచ్చినాయో. ఈయనతో పాటు ఒక వంటవాడు కూడా వచ్చేవాడు. ఆయనకి ఆ కొట్టిన లేడిని చర్మం తీసి వంటకి సిద్ధం చేసేవాడు ఒకడు. పొరపాటును కూడా ఆ లేళ్ళని కొట్టద్దు అని చెప్పాడు రాజు. ఆ లేళ్ళు చాలా అందంగా ఉన్నాయి, బంగారు లేళ్ళు రెండును, అని మర్రి చెట్టు లేడిని రావి చెట్టు లేడిని కొట్టద్దు అని చెప్పాడు. వీళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరు వాటిని వేటాడేవారు కదా, కనపడినా సరే ఊరుకునేవాళ్ళు, ఆయనకి ఇష్టం లేదు కదా. అయితే ఏమైంది, రోజుల తరబడి రాజు ప్రతిరోజు వచ్చి ఇక్కడికి వచ్చేవాడు. ఓహో గోల, ఇవన్నీ కొట్టు తెచ్చేవి, పడిపోయేవి, కాళ్ళు విరిగిపోయేవి, మూతి పగిలిపోయేది.
ఒకదాని కొమ్ములు ఇంకో దాని కంట్లో గుచ్చుకుపోయేవి, నానా కంగాళిగాను ఉండేది. అయితే ఒకనాడు ఏమైంది, ఈ రావి చెట్టు లేడి మర్రి చెట్టు లేడి ఇద్దరు అధికారులు కదంటే వీళ్ళిద్దరూ నాయకులు కదా, నాయకులు ఇద్దరు సంప్రదించుకున్నారు. మిత్రమా, ఏమిటి ఇట్లా చచ్చిపోతున్నాం మనం, రాజు తినేది రోజుకొక్క లేడి, ఆయన పరిగెత్తే వెర్రితోటి మన వెనకాల పరిగెడతాడు, మన వాళ్ళు భయంతో పరిగెడతారు, వీడేం కొట్టడు చేయడు, అలా ఏం తెలియదు, ప్రాణభయం. ప్రాణభయంతో ఒక్కదానికి మూడే బదులు 30 మందికి మూడుతోంది. అందుకని ఇలా చెయ్యొద్దు. మనమే ఒకళ్ళం వెళ్ళి రోజుకొకళ్ళు చొప్పున వంతులు వేసుకుని వెళ్ళి అందేసేద్దాం, ఆహారంగా వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే ఇంక ఈ గోల ఉండదు, ఈ గోలే ఉండదు, ఈ మిగిలిన వాళ్ళంతా నలిగిపోవటం ఉండదు, సంతానాభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే లేళ్ళు విపరీతంగా కంటాయి పిల్లల్ని. లేళ్ళకి పిల్లలు ఎక్కువ. అందుకని పులుడు సింహాలు చూడు రేర్గా ఒక పిల్ల ఉంటుంది, లేళ్ళేం కుప్పలు తెప్పలుగా ఏటా ఉంటాయి, మరి ఇగో కంటాయి బాగా, ఏటా కంటాయి అవి చాలా వయసు వచ్చేదాకా. మనకు సంతాన సాఫల్యము ఎలాగో జరుగుతుంటుంది. ఈ గుద్దులాటల్లో కడుపుతోనవి చచ్చిపోతున్నాయి, చంటి పిల్లలు చచ్చిపోతున్నాయి, మగవి చచ్చిపోతున్నాయి, కాళ్ళు చేతులు విరిగిపోతే ఎందుకు పనికిరావు, కండానికి కనిపించడానికి కూడా పనికిరావు పాపం. అందుకని మనం ఓ పని చేద్దామని ఆలోచించుకున్నారు. ఆలోచించుకుని రాజుగారు ఇట్లా లోపలికి రాగానే రోజుకొక లేడి చొప్పున ఆయనకు అందటం. ఆ అందటం ఏమిటి, అక్కడ ఏదో ఒక బచ్చచాలు ఉంటుంది, వీటికి చెక్కు తీయటానికి చర్మం తీయటానికి ఒకటి పెట్టుకున్నారుగా, వీళ్ళు అక్కడ నుంచి ఉంటుంది లేడి. ఇక వేటాడే పని లేదు. రాజుకి ఏమనిపించిందో, రాజు కూడా దీనికి సరేననుకున్నాడు. కొన్నాళ్ళు జరిగింది. రోజు ఒక లేడి చొప్పున వచ్చేది, ఒక్కో ఫ్యామిలీ నుంచి, ఒక రోజు ఆ గుంపు నుంచి, ఓ రోజు ఈ గుంపు నుంచి వచ్చేది. కొన్నాళ్ళకి ఏమైంది, ఈ రావి చెట్టు లేడి గుంపులో ఒక లేడి పెద్ద నెలలు వచ్చినాయి దానికి, దాని వంతు వచ్చింది. వంతు వస్తే అది ఏం చేసింది, రావి చెట్టు లేడి దగ్గరికి వెళ్ళి, ప్రభు నన్ను నా బదులు ఎవరినైనా పంపించండి, నేను ఈయన మోపు మీద ఉన్నాను, రేపో మర్నాడో ఇంకో పిల్ల పుడితే పిల్ల పెద్దదవుతుంది, అప్పుడు రాజుగారి ఫలహారానికి కూడా ఉపయోగపడుతుంది పిల్ల, ఇప్పుడు నన్ను చంపేస్తే ఇద్దరం రెండు ఒకేసారి పోతాయి, నేను ఇంకా కనలేదు, మరి పసిబిడ్డ ఉండగా ఇట్లా చావుకు వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నన్ను రక్షించండి, నా బదులు ఎవరినైనా పంపండి అంటే రావి చెట్టు లేడి ఒప్పుకోలేదు. టాటా వీల్లేదు, రాజు ఫలహారం గురించి నువ్వు ఆలోచించక్కర్లే, నీ వంతు వచ్చింది నువ్వు వెళ్ళు అంతే, ఇక మంచి చెడుకు తావులేదు ఇందులో అని గట్టిగా చెప్పింది. చెప్పేసరికల్లా ఆ పిల్లని కనేయాలన్న యావలో ఉన్న ఆ తల్లి లేడి ఏడ్చుకుంటూ పోయి మర్రి చెట్టు లేడి దగ్గరికి వెళ్ళింది. అది ఎవరు, బోధిసత్వుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇదండి, మరి మా రాజు ఒప్పుకోలేదు, ఏం చేయాలో తెలియట్లేదంటే ఆయన ఏమన్నా, నువ్వు బాధపడద్దు, నువ్వు తల్లివి కావాలని కోరుకుంటున్నావు, తర్వాత నీ పిల్లని ఆహారంగా ఇవ్వడానికి నీకేం అభ్యంతరం లేనప్పుడు నేనెందుకు అభ్యంతరం పెట్టాలి, సరే ఇవాళ నుంచి నువ్వు నా మందలో ఉండు, నేను రక్షిస్తా, నీ బదులు నేను వెళ్తా అని చెప్పి ఏమైంది, ఈ బంగారు రంగులో లేడిగా ఉన్నటువంటి బోధిసత్వుడు పోయి ఆ మెడ నరికేసి చర్మం వలిచేది ఉంది కదా వచ్చేస్తాను, అక్కడ పోయి మెడ అందులో పెట్టి నుంచున్నట్టు. సైనికులు తెల్లబోయాడు, ఆ చెక్కు తీసేవాడు, ఆ చర్మం తీసేవాడు, వంటవాడు ఆశ్చర్యపోయాడు. అయ్యి బాబోయ్, ఇది రాజుగారికి చాలా ఇష్టమైన లేడీ, బంగారు లేడీ, తనంతట తను వచ్చిందేమిటి ఇట్లా మెడబెట్టింది, దాన్ని వాటిని వధించద్దని మనకి ఆజ్ఞ ఉంది కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి, వాళ్ళకి తెలుసు రోజు ఒక లేడి చొప్పున వచ్చి నుంచుంటోంది ఇక్కడ అని, ఆ లైన్లో వచ్చిందేమో, ఇప్పుడు ఏం చేయాలని రాజుగారికి కబురు చేశారు, మీ ఫేవరెట్ బంగారు లేడీ వచ్చే స్థానంలో మెడకాయ పెట్టి నుంచుంది అని. రాజుగారు హుటాహుటిన వచ్చాడు. అంతకుముందు అదట పరిగెడుతుంటే చూసేవాడు, దగ్గర నుంచి చూసే చాలా ఆనందించాడు, ఎంతో సంతోషించాడు. నువ్వెందుకు వచ్చావు, నేను నిన్ను సంహరించను, నువ్వు నాకు నచ్చావు, అందుకని నిన్ను రావి చెట్టు లేడిని రెండింటిని వదిలేసాము, నేను చంపను, నువ్వు వెళ్ళిపోమన్నాడు. అనేసరికల్ ఈ రావి చెట్టు మర్రి చెట్టు లేడి ఏమని చెప్పింది, అది కాదండి, ఇట్లా రెండో గుంపులో ఉన్న ఒక గర్భవతి అయిన లేడిని రక్షించడం కోసం నేను వచ్చాను అనేసరికి రాజు అన్నాడు, సరే ఆ గర్భవతిని దాని పిల్లని రక్షించాను పో, దాని జోలి కూడా మేము రావు అంటే నేను అన్నాడు బోధిసత్వుడు, ఒక్క లేడితోటి ఏం పోయిందండి, ఇన్ని లేళ్ళు ఉన్నాయి కదా, దీనికి మూడోపోతే దాని బదులు ఇంకో దానికి ముడుతుంది అనేసరికి రాజు అన్నాడు, సరే ఏ లేడిని నేను చంపను, ఒక గర్భవతి అయిన లేడిని తాని మాతృత్వకాంక్షని బలపరచడం కోసం, అది తీర్చడం కోసం చావుకి సిద్ధమైనవు నువ్వు, నీ గుంపులో ఇంతమంది ఉన్నారు, నువ్వు ఎవరినైనా ఆజ్ఞాపించవచ్చు చావండి వెళ్ళని, కానీ నీ దగ్గరకు వచ్చింది కాబట్టి, నిన్ను ఆశ్రయించింది కాబట్టి నువ్వు దానికి శరణిచ్చి మరణించడానికి సిద్ధపడ్డావు, నీకోసం ఏ లేడిని నేను చంపాను అనేసరికి
బోధిసత్వుడు అన్నాడు, ప్రాణులకేముంది, లేళ్లకేముంది ప్రభు, చెరువులో చేపలు లేవా, చెట్టు మీద పిట్టలు లేవా, వాటికి కూడా ప్రాణాలకు రక్షణ కావాలి. భగవంతుడు బతకటానికి పుట్టించాడు, రోజుకొకటిగా చావడానికి అయితే కాదు. కాలం తీరకుండా అవి ఎందుకు చచ్చిపోవాలి ఎవరైనా అనగానే రాజు అన్నట్ట, సరే నేను చెట్టు మీద పిట్టను కొట్టను, చెరువులో చేపను కొట్టను, ఈ దీంట్లో ఉన్న ఏ చేపని మేము పట్టం, ఏ పక్షిని మేము కొట్టం. అంటే ఇప్పుడు ఈ ఒక్కటేనా, ఎంత ప్రదేశం ఉంది భూమి మీద, ఈ ఇన్ని ప్రదేశాల్లో ఉన్న ప్రాణులకు రక్షణ వద్దా అని అడిగేట బోధిసత్వుడు. నువ్వేం చేయమంటావో చెప్పన్నట్టు. ప్రాణి హింస మానేసేయి, నువ్వు హింసతో కూడుకున్న ఆహార స్వీకారాన్ని మానేయమన్నట. బుద్ధిజం అంతే కదా. అంతేగా, హింసించకుండా నువ్వు తినలేవా, అది ఏడుస్తుంది, దానికి రక్తం వస్తుంది, దానికి ఒక కుటుంబం ఉంటుంది. నువ్వు చెట్లు మాత్రం చెట్లకు ప్రాణం ఉండదా అని కొంతమంది ఈ మధ్య తెగబడి పోట్లాడుతున్నారమ్మా. చెట్లకు ప్రాణం ఉంటుందేమో, దాంట్లోంచి రక్తం రాదు, దానికి ఫ్యామిలీ డెవలప్మెంట్ ఉండదు, ఓ భర్త, ఓ పిల్లలు, ఓ రెండు, అలా ఉండదు కదా, ఉండదు. చెట్టు పుష్పించినప్పుడే దాని సంతానం నేలకు వెళ్ళిపోతుంది. కానీ ప్రాణులు అలా కాదు కదా, చెట్లకు మాత్రం నొప్పెట్టదా, అలా ఏమిటో బోల్డ్ అని చెప్పారమ్మా, చాలా చెప్పారు పాపం వాళ్ళు. బోల్డని సేపు విన్నాను, అవేమిటో బోల్డ్ వీడియోలు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాజు ప్రాణి హింస చెయ్యను నేను అని చెప్పి మాటిచ్చాడు. ఆ తర్వాత చాలా కాలం ఆ లేళ్ళు ఇక మొత్తం తోటంతా నిండిపోయాక వాళ్ళని వదిలిపెట్టేశారు. సంతానం పెరిగిపోతుంది కదా, అడవుల్లోకి వెళ్ళి స్వేచ్ఛగా జీవిస్తూ వచ్చాయి. ఎప్పుడూ రాజు ఆ తర్వాత మాంసాహార స్వీకారం చేయలేదట. బోధిసత్వుడి కథలు బాగుంటాయి, ఇట్లా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చివరికి అంత్యంలో బుద్ధిజంని బోధిస్తుంది ఆ కథ. ప్రాణి హింస చేయొద్దు, అది తింటేనే కానీ వల్ల కాదు అనే పరిస్థితి లేనప్పుడు తిను. బోల్డన్ ఉన్నప్పుడు అదెందుకు తినడము, పనిమాల దానికోసం ఎందుకు చంపడం, ఆ చంపడం కోసం ఎందుకు పెంచటం, ఎందుకు పెంచుతారు, చంపడానికేనా? మీ సొంత పిల్లల్ని అయితే పెంచుతారా, చంపుతారా తర్వాత? అవి ప్రశ్నలు ఉంటాయి అందులో. చాలా బాగుంది. ఆ ప్రశ్నలతో ఈ బుద్ధిజం కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.